నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని B9 న్యూస్ కేబుల్ టీవీ ఛానల్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ TWJF రాష్ట్ర కో కన్వీనర్లు మంగళగిరి యాదగిరి డాక్టర్ బండి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన నాగర్ కర్నూల్ జిల్లా DSP బుర్రి శ్రీనివాస్ యాదవ్, SI గోవర్ధన్, పోలీస్ సిబ్బంది. ఈ పరిశీలనలో WJE జిల్లా కమిటీ అధ్యక్షులు సైదులు, కార్యదర్శి కిషోర్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు హరీష్, రామలింగం, సాల్వాచారి, మోహన్, చంద్రరాజు, శివకృష్ణ, వెంకట్ తదితరులు పరిశీలించడం జరిగింది. పెద్దముద్దునూరు దగ్గర ఏదో వెంకటేశ్వర ఆగ్రో సంథింగ్ కదా అని అక్కడ చూపిస్తుంది. అవన్నీ స్క్రీన్ షాట్స్ కూడా తీసిపెట్టాం. మొత్తం వెంకటేశ్వర ఆగ్రోస్ ఇవన్నీ చూపిస్తుంది. కూడా మీకు అవుట్లైట్ ఇక్కడ విజువల్ సీసీ కెమెరా పక్కన సార్, పక్కన షాప్లో మొత్తం తీసిపెట్టినాం. ఎంతమంది వచ్చి కెమెరా ఎత్తుకొని వేరు, మొబైల్ ఎత్తుకున్నారు, ఇదంతా డ్యామేజ్ సార్. ఫర్నిచర్ అంతా ఇది మొత్తం ఈ గ్రిల్లు లేకపోతే అవుట్ సార్. ఈ డోర్ వేసేసుకుని అవి అన్నీ సార్. స్టూడియోది ఆ చిన్న క్లిప్ లాగా ఉంటుంది, బటన్ లాగా. అయితే మనది ఎప్పుడు అక్కడ లాక్ వేస్తాం సార్. యాక్చువల్లీ గ్లాస్ లాక్ వేసేసి షట్టర్ ఓపెన్ అవుతుంది 24 hours. జాగ్రత్త కలెక్షన్స్ ఇవ్వకుంటే ఫస్ట్ స్క్రీన్ ఎప్పుడు వేసిన సార్. ఒకటి వీళ్ళు వచ్చినాక కూడా భయపడ్డాడంట బయటకు రానికి. యాక్చువల్ సార్ వస్తే కూడా తెలియదు, అంటే ఇంకా మనకు ఆ మూమెంట్ ఆ రోజు పార్టీ కార్యక్రమం ఫస్ట్ 5-12కి మనం వచ్చి నేను స్నాప్ చేసాను సార్. 5-12కి 5-19కి 100 నెంబర్ కాల్ చేసిన, ఎప్పుడు మళ్ళీ తర్వాత మీకు కాల్ చేసిన, తర్వాత సార్ కాల్ చేసిన. సార్ కొంచెం బిజీ వస్తుంటే ఫోన్ మీకు కాల్ చేసిన. యాక్చువల్లీ ఇద్దరం ఒక దగ్గర ఉంటుంది. అదే సార్. ఇది ఒకసారి 2,50,000 ఉంటుంది సార్ మాకు లైఫ్ స్టైల్ సాఫ్ట్వేర్. అనుకోండి ఎవరైతే మాకు లైఫ్ స్టైల్ సాఫ్ట్వేర్ ఎంత కానీ ఉండే సాఫ్ట్వేర్ పోయాయి చాలా. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎట్లా దీంట్లో ఉంటుంది కదా, దీంట్లో ఉంటాయి. దీన్ని కొట్టేసి దీన్ని మొత్తం ఎత్తేస్తే మొత్తం ఉండేది మొత్తం అవుతాయి కదా సార్. డిస్క్ అంతా పోతుంది. అవన్నీ కొత్తగా పెట్టుకున్నాం సార్. అన్నీ ఎత్తేసి ఇదంతా పెట్టి ఇట్లా పిల్లలు ఎత్తేసి ఇవన్నీ ఎత్తేసి టోటల్ అవుతాయి. ఇది ఎప్పుడు యాక్చువల్ క్లోజ్ ఉంటుంది సార్. మనది 99% క్లోజ్ ఉంటుంది. స్టార్ట్ అయింది ఈ నుంచి, ఇక స్టార్ట్ అయింది ఈ నుంచి. గేట్ వచ్చేసి ఇక్కడ కూర్చున్నాను సార్. వాళ్ళు గేట్ సౌండ్ వస్తుంది కానీ నేను స్టూడియోలో ఉంటాను కదా, స్టూడియోలో ఉంటాను సార్. ఇంటికి కావాలి ఇమ్మీడియట్ నేను గేట్ సౌండ్ అవుతున్నాను. వాళ్ళు రేర్ యాక్చువల్లీ దానికాలంలో ఉండేది. వాళ్ళు బ్యాక్ సైడ్ ఇప్పుడు రేర్ వస్తుంది. కరెంట్ ఆప్షన్ పనిచేస్తుంది శివాన్ని. ఇప్పుడు రేర్ వస్తుంది. గేట్ వెళ్ళకపోతే నేను వచ్చి తీసుకుంటాను. పైన అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. ఎవరి పైన మీరు గీడ కూర్చున్నారు, ఏం లేదు ఎవరు లేదు ఎక్కడ నేనంటే గీడ వాళ్ళు వచ్చి పోతులు చేస్తున్నాను సార్. గీడ నేను కనిపిస్తే గీడ ఆ మూర్తులు ఎందుకు చేస్తున్నాం అనే దాని మీద బొంగు కర్రలు ఈయన ఫోటో తీసుకోవడం సార్. నన్ను కొట్టింది సార్. అంటే ఇక్కడ ఇంకా ఆఫ్ ఇక్కడ కారణంగా ఇక్కడ ఉంటే నన్ను తెల్లబట్టింది. రాజమండ్రి పక్కన ఆయన పరిగెత్తుకొని వచ్చేది. ఏ బాబు ఆయన జర్నలిస్టు మీడియా ఆఫీసు గీడ వచ్చి తెలియదు కానీ ఆయన చెప్తున్నాడు. పోలీస్ స్టేషన్ కూడా సార్ ఉండలేదు సార్. సార్ వాళ్ళదే తప్పు, ఫస్ట్ వాళ్ళే కొట్టి అంటే కూడా నువ్వు లేనే లేవనంటావు. ఒకసారి ఒక ఆయన ఉన్నాడు, ఆయన బంగారం మదన్మోహన్ కదా ఎవరు వాళ్ళు గల్లని ఎగ్రేసి చేస్తున్నప్పుడు ఓపించాలి. మత జాగ్రత్త ఉన్నాడు సందేశం నడిపేస్తాం. ఏమన్నా సార్ నేను మత జాగ్రత్త చేయించిన లేదా అనగా చేయించిన చెప్పండి బాగా సార్. ఆయనతో స్పీకర్ ఆ రోజు వాళ్ళ కార్యక్రమం ఉంది సార్. మేము వాళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నాం, బ్యాక్గ్రౌండ్ ఎందుకు అందిస్తున్నాం అంటే అదే కార్యక్రమం ఇక్కడ సాగు చేస్తుంది. పాటలు లేదు సార్. అమ్మాయి విద్యుత్ ఫంక్షన్
డ్యామేజ్ అయింది ఇట్లా ఆవేదన కూడా మీకు డిస్కషన్ చేయవచ్చు. మీరు ఆఫీసర్గా మీరు విజిట్ చేయవలసింది ఉండే రాలేదు అనేది ఒక బాధ. కూడా పోలీస్ శాఖనే అవుతుంది. సాయంత్రము నేను కొద్దిగా 2 రోజులు ఇదే వ్యక్తి ఇమ్యూనిటీ చేసేటంటే పొందడం అనేది అలా ఉంటుంది కదా అని మా చేయగాలి వచ్చింది కానీ దళిత వర్గానికి చెందిన వ్యక్తి అది క్లెయిమ్ చేయాలంటే ఈ కెమెరా ఎక్కకపోయినా డెస్క్ ఫోన్ ఉంటుంది, ఫోన్ ఎత్తుకొని వేరు దీనికే కెమెరా ఉంటే ఇట్లే ఉంటుంది మనది స్క్రీన్ లేదు. అదే వాళ్ళు కొట్టేవాడు కుతుక్కో ఇంత ఘోరంగా. ఎంత రాళ్ళెట్టేసి బయట నుంచి ఘోరంగా రాళ్ళు కూడా అట్లే ఉన్నాయి. ఏం దీన్ని కలపలేదు మేము అట్లే ఉండని ఏది పేరు అట్లే ఉన్నా. ఆ గ్రిల్ ఉంది కాబట్టి నేను చచ్చిపోయాను. నిజంగా ఉన్నా లేదంటే ఆ గ్రిల్ లేకుంటే ఇంకా అద్దాలు పరిగెత్తుకొని వస్తుందేమో మొత్తం బాగా ఇలా అవుతుంది. దాంతో అంతా ఓ దగ్గర 60 మంది ఇగో సిస్టమ్స్ అన్ని షటర్ ఓపెన్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు యాక్షన్ ఓపెన్ ఉంటుంది. ఇది వేసేసినాం. ఈ లాస్ట్ కూడా వేసినాం. యాక్చువల్లీ ఆ తంతే వచ్చేసింది. ఇది వేసేసి ఇంకా పక్కన ప్లాట్ అక్కడ కూడా ఉండే ఆయన లోపల లాకొచ్చి ఆయన కూడా ఉన్నాడు. అంతా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. అది ఎక్కడ లోకల్ అంత పెద్దపల్లి. అందులో ఎవరున్నా మనకు తెలియదు. యాక్చువల్లీ తర్వాత తెలిసింది అది పెద్దపల్లి అని. తర్వాత తెలిసింది ఆయన ఎవరో మాజీ జడ్పీ చైర్మన్ అని చెప్పుకుంటాడు. బంగారాయనంట ఆయన. మదన్ మోహన్ గౌడ్ అంట. అసలు మన అపోజిట్గా రాసినాం వాళ్ళ మనం అది చేసినావా అసలు వాళ్ళ గురించి కూడా రాయాలి.